భారతదేశం అన్ని రకాల విశ్వగురువుగా ఉండేది పూర్వం. రాజకీయాల్లో, ఆర్థిక రంగంలో కూడా ఆధ్యాత్మికం ఎప్పుడూ ఉంది, పుట్టినప్పటి నుంచి ఉంది. ఈ దేశంలో ఉన్న అధ్యాత్మతత్వం, హిందూ ధర్మంలో ఉన్న అధ్యాత్మతత్వం మరి దేంట్లోనూ లేనే లేదు, సగర్వంగా చెప్పుకోవచ్చు ఆ విషయం. అందుకే ఇవాళ ప్రార్థన పద్యం మీరు చూశారు, దేశభక్తికి సంబంధించింది. వేదం, శాస్త్రం, పురాణం, కావ్యం ఏం చదివినా సరే చివరికి తెలుసుకోవలసింది ఏమిటి అంటే హూయామై, నేనెవరు నేనెవరు నేనెవరు. ఆ ప్రశ్నకు అర్థం దొరకనంత వరకు ఏం చదివినా ఒకటే, ఆ ప్రశ్నకు అర్థం దొరికాక ఇంకేం చదవకపోయినా ఒకటే. దేవుడున్నాడు లేడే అనే విషయం వేదాలు మాట్లాడమండి. అసలు నువ్వు ఉన్నావా లేదా అని ప్రశ్నిస్తాయి. అందుకే తత్వమసి, తత్ త్వం అసి, అది నువ్వు అది నువ్వే. తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం అంటే నువ్వు, అసి అంటే అవుతున్నావు. అది నువ్వే, ఆ పరబ్రహ్మ నువ్వే.